జడేత్తా చూడు, నేను జడేత్తా చూడు, నా జడ నీకు నచ్చుకుంటే నువ్వు ముడేసుకుని చూడు. అమ్మయ్యా మూడేసేసాను. నీకు సాయంకాలం దాకా గొడవ లేదనుకో, ఈ జుట్టు గొడవ ఏమిటే నేను జడేస్తా చూడు. ఎవరికి వేస్తావు? మీకే అత్తయ్య గారు, అందరూ జడేస్తావా? అలా కాదు అత్తయ్య గారు, మన సబ్స్క్రైబర్స్ అందరూ మీ జడ గురించి ఎంత బాగా ఇదిగా అవుతున్నారు. మనం ఒకసారి ఫోన్ చేశారా, మా ఫ్రెండ్ ఉమ్మగారు ఉన్నారు, ఆవిడ ఫోన్ చేసి ఏమంటున్నారు, ఏమండి మీ జడ ఎంత బాగుందోనండి అని చెప్పారు. అందుకే నేను జడ వేసుకోను, వాడి నుంచే మొదలెట్టేస్తాను ముడేయడం. వద్దు అత్తయ్య గారు, వద్దు, నేను అత్తగారి కదా అసలు జడ వేసుకోకూడదు, ముడే వేసుకుంటాను. వద్దు అత్తయ్య గారు. ప్రతి ఒక్కళ్ళు మీ జడ ఎంత బాగుందా, మీ జడ ఎంత బాగుందా అంటే దిష్టి కొట్టేస్తున్నారమ్మా. పైగానేమో ఎక్స్టెన్షన్ చేయించుకున్నారా, నిజమైన చుట్టేనా, రకరకాల పిలుసులు వేస్తున్నారు అనుకో. మరి వేస్తారు అత్తయ్య గారు. మరి ఒక ఆయన అయితే నేను ఫోన్ చేస్తారే బాబు, ఎవరో హైదరాబాద్ ఇట్ట సబ్స్క్రైబర్, ఇదేమిటండి ఏది అని చేసినా మీరే వచ్చేస్తున్నారు ఇటండి అని ఇదేటండో అన్నాను. సబ్స్క్రైబర్ కదా, 4 గోడ మధ్యలో ఉండిద్దాన్ని నేను ఏదో అని చేస్తే అక్కడికి వచ్చేది ఏంటంటే, అలా కాదండి మీరు 4 గోడ మధ్యనే ఉన్నారు, ఫేస్బుక్ ఆన్ చేసినా ఏం చేసినా వచ్చేస్తున్నారండి. అలాగా అండి అన్నారు. కాస్త నవ్విస్తున్నాం కదా చాలండి. కాదండి మీ వయసుకి మీ జడకి మీ మాటలకి అసలు సంబంధం లేదండి అంటాడంటే. అలా అన్నాడు ఆయన. నాకు ఏదో అనిపించింది అనుకో, అదంతా చెప్దాం అనుకున్నాను. ఇంకా ఆయన ఏం వెటకారంగా మాట్లాడతారు అని ఇంకా చెప్పలేదు. అయ్యో ఇంకా ఫీల్ అయ్యాను తెలుసా. ఏం ఫీల్ అవ్వకుండా అత్తయ్య, ఏవో 70 ఏళ్ళు వచ్చేసాయి అన్నానా. 15వ సంవత్సరాన్ని ముడెట్టేసిన వాళ్ళని, లైన్గా పుట్టేసిన వాళ్ళని, 40 ఏళ్ళు వచ్చేసరికి బాధ్యతలన్నీ అయిపోయిన వాళ్ళని ఇలా అంటున్నాను. చక్కగా హ్యాపీ కదా అత్తయ్య గారు. ఆ రోజులే బాగున్నాయండి, ఈ పాటిని అలా ఇప్పుడైతే అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. 60 ఏళ్ళు వచ్చేదాకా కష్టపడ్డామే మేము. అలా చిన్నప్పుడు చేసేసారు కాబట్టి ఏదో వాళ్ళు తెలియక చేస్తారు, మేము తెలియక చేసుకున్నాము. మేమేమి మానలేదు కదా, అనుకున్న గోల్స్ అన్ని సాధించాం కదా. మర్చిపోయాను, నాకు అబ్దుల్ కలాం అవార్డు వచ్చిందమ్మా. నువ్వు బజార్ వెళ్ళావు కదా, వాడితోటి కంగ్రాచులేషన్స్ వచ్చింది. రేపు 8వ తారీఖుకి మనకి మహిళా దినోత్సవం కదా, అవును, బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్. మరేమో మరి బెంగళూరు వెళ్తాం కదా మనం, అందుకని రావడం కుదరదండి మరి నాకు అని చెప్పేసాను. మరి బాగోదు కదా, ఎదురు చూస్తారని. మరి వెళ్ళాలి కదా అత్తయ్య గారు. మరి బాగోదమ్మా, ఇక్కడ మరి ఇది ముఖ్యం కదా, ఆడపడుచుకోవాలి అంటే మరి ముఖ్యమైన తప్పు అవి గొప్ప సుక్కుమని ఏమంటారు చూసి వాళ్ళు. అవార్డు విలువ తెలియదు కదే, తెలియని వాళ్ళు ఏమంటారంటే ఆడపడుచు కోడల కన్నా అవార్డు ముఖ్యమా అంటారు. మనం మాట అనిపించుకోకూడదు కదా. పొద్దు వెళ్ళి అందుకుంటావా నా బదులు? సరే అందుకుంటావా అవార్డా? అవార్డుకి మీరే వెళ్ళాలి అత్తయ్య గారు, బాగుంటుంది. ఇంట్లో కావాలంటే మా అమ్మగారి దగ్గర నేను ఉంటా. అత్తయ్య గారి బదులు నేను అందుకుంటున్నానని చెప్పు, నాకు ఇంకా గర్వంగా ఉంటుంది కదా. వద్దు, మా అమ్మగారు కాని వాళ్ళు ఓటిట మొత్తం 2 అవార్డులు